హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సుదీర్ఘ తనిఖీలు చేస్తోంది. మొత్తం 17 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 5 కోట్ల వరకు ప్రభుత్వ విలువ చేసే ప్రాపర్టీస్ గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం 15 నుంచి 20 కోట్లు ఉంటుందని చెప్పారు. 70 ఎకరాల భూమి బినామీల పేరుతో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 100 కోట్ల ఆస్తులున్నట్లుగా సమాచారం. ల్యాండ్ పర్చేజెస్ జరిగాయని, బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొన్నారని తెలిపారు. వాటి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. ఈ అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగుతాయన్నారు. కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏసీబీ అధికారులు. ఇంట్లో 40 లక్షల నగదుతో పాటు కీలక వస్తువులు సీజ్ చేశామన్నారు. ఆస్తులపై ఆరా తీశామని, ఎలా వచ్చాయనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ గారి ఇంట్లో అవినీతి ఆరోపణలు రావడంతో వారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరుగుతోంది. అట్లనే ఈయన ఎట్ ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు. అండ్ హీ స్టిల్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ రేరా సెక్రటరీ. సో ప్రీవియస్గా కూడా 2018 నుంచి అడిషనల్ ఛార్జెస్లో 2023 దాకా హెచ్ఎండిఏలో కొనసాగడం జరిగింది. ఆ టైంలో అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేయగా ప్రాథమికంగా కొంచెం మాకు క్లియర్గా కొన్ని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో సర్చెస్ చేస్తున్నాము. ఇక్కడే కాక అరౌండ్ 14 అదర్ ప్లేసెస్లో సర్చెస్ చేస్తున్నాము. అవి కాక కొంచెం లీడ్ వచ్చిన ఇంకొక 3 అదర్ ప్లేసెస్లో అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ కొనసాగుతోంది. సో ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతోంది, క్యాష్ గోల్డ్. మార్కెట్లో అయితే ఇట్ విల్ బి ప్రాపర్టీస్ వాల్యూ 15 to 20 crores ఉంటుంది. ఇవి కాక లాట్ ఆఫ్ ల్యాండ్ పర్చేసెస్ జరిగాయి లాస్ట్ 4-5 yearsలో కూడా. సో ల్యాండ్ పర్చేసెస్ ఆల్సో విల్ బి అరౌండ్ 70 acres దాకా వాళ్ళ రిలేటివ్స్ డిఫరెంట్ వాళ్ళ పేర్లపైన, ఎక్కువగా బినామీల పేర్లపైనే ఈ ఆస్తులు ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా మేము తరోగా స్క్రూటినైజ్ చేసి అవి చూస్తున్నాము. ఎవరెవరైతే కొన్నారో వాళ్ళకి ఏ బేసిస్లో కొనడం జరిగింది, వాళ్ళకి అంత ఆస్తి ఉందా, వాళ్ళకి అంత ఆదాయం ఉందా అని కూడా. సో ఇంకా సెర్చెస్ కొనసాగుతాయి. మేబీ ఈరోజు కూడా లేట్ నైట్ అయినా అవ్వచ్చు. సో తరోగా అంతా లిస్ట్ అవుట్ చేసుకుని యాజ్ పర్ ప్రొసీజర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అవి టోటల్ ఇన్వెంటరీ అవి అన్నీ డీటెయిల్డ్గా వచ్చిన తర్వాత, అంటే ప్రస్తుతానికైతే ఆయన ఏమీ చెప్పట్లేదు. సో మేమైతే జస్ట్ చూస్తున్నాము. ఉన్న ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము. అవి ఎట్లా వచ్చాయి, ఏ రకంగా అవి వచ్చాయి అన్నది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. నగదు ఇప్పటిదాకా అంటే అరౌండ్ 15.5-20 lakhs అయింది. ఇంకా స్టిల్ సెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా దొరుకుతుంది అంటున్నారు. సో ఇంకా వెరిఫై చేస్తున్నాం. నగదు లేదు, ఇంట్లోనే ఇక్కడే దొరికింది. అది ప్రెజెంట్ వేరే ప్లేసెస్లో అయితే ఇంకా అవి తీసుకుంటున్నాం. చెప్పాం కదా, డీటెయిల్స్ రావాలి. అక్కడ కూడా ఎంక్వైరీ అవుతోంది, సెర్చెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అవి మేము ఇప్పుడే చెప్పలేము. మేము డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత అవి ఫర్దర్ ఎంక్వైరీలో వాటిలో తెలుస్తాయి తప్పితే ఈ స్టేజ్లో అవి చెప్పలేము. ఎవరైతే ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అవుతాయో, అంటే అది దానికి లీగల్గా కూడా ప్రూఫ్ ఉండాలి. జస్ట్ ఆరోపణలు చేయడం కుదరదు. సో ఆ బేసిస్లో వీల్ వెరిఫై అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే, అసెట్స్ ఉన్నాయి అంటే ఇన్కమ్ సేవింగ్స్ కంటే మించి అప్పుడు వీల్ గో. అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఏసీబీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఈరోజు ఉదయం నుండి దాదాపు 5 గంటల నుండి కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మణికొండలో ఉన్నటువంటి శివ బాలకృష్ణ నివాసంతో పాటు అతని బంధువులు, బినామీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కార్యాలయాలకు సంబంధించి దాదాపు 17 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్ గా ఏసీపీ సోదాలు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తిను హెచ్ఎండిఏకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ డైరెక్టర్ గా కొనసాగినప్పుడు భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ముందుగా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక కొంతమేరకు శివ బాలకృష్ణ పెద్ద మొత్తంలో ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించి హెచ్ఎండిఏలో టౌన్ ప్లానింగ్ సంబంధించి ఆఫీసర్గా ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కూడా ముడుపులు తీసుకోవడంతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడా కూడగట్టుకున్నాడు అనేది కొంతవరకు నిర్ధారించుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతని ఫినాన్షియల్ స్టేటస్ అనుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ తో పాటు ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్, ముఖ్యంగా
అదేవిధంగా భూములకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలన్నింటినీ కూడా ఈ రోజు ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శివబాలకృష్ణ పైన గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన హయాంలో తిను అటు ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు మంత్రులకు అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు పెద్ద మొత్తంలో కూడా టౌన్ ప్లానింగ్ సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని కావాలి అన్న కూడా ఫైనల్ గా శివబాలకృష్ణనే దాన్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది అనే ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డము, భారీగా ఆస్తులు కూడా కట్టుకున్నాడు అనేది కూడా కొంతవరకు ఆ కోణంలో అధికారులకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు ఉదయం 5 గంటల నుండి కూడా 17 ప్రాంతాల్లో సైమల్టేనియస్ గా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో పెద్ద మొత్తంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇంట్లోనే భారీ మొత్తంలో నగదు కూడా నిల్వ ఉంచుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇదే పుప్పలగూడ మణికొండకు సంబంధించి శివబాలకృష్ణ నివాసం. ఇందులోనే ఇప్పటి వరకు దాదాపు 20 లక్షలకు పైగా కూడా లిక్విడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఇటు నగదుతో పాటు ఇటు బ్యాంక్ సంబంధించిన లాకర్స్, లేకపోతే ఇతరేతర వాచ్లు కావచ్చు, లేకపోతే కొన్ని విలువైన వస్తువులకు సంబంధించి కూడా వాటికి ఎలాంటి పత్రాలు లేవు. గిఫ్ట్స్ రూపంలో పెద్ద మొత్తంలో కూడా శివబాలకృష్ణ తీసుకున్నట్లు కొంతవరకు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే పెద్ద మొత్తంలో కూడా ఎలాంటి పత్రాలు లేకుండా బినామీల పేరు పైన ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు అనే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా అధికారులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాటిపైనే ప్రశ్నిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న క్రమంలో కూడా శివబాలకృష్ణ స్పందించట్లేడు, ఊహించిన మేరకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆధారాలకు సంబంధించి ఏదైతే ఒక ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి అది ఎందుకు చేయాల్సి వచ్చింది, లేకపోతే ఆ డబ్బులకు సంబంధించిన వివరాలు కావచ్చు, లేకపోతే ఒక ల్యాండ్ సంబంధించి ఆ పత్రాల్ని ముందుంచి క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా పూర్తి స్థాయిలో సహకరించట్లేడు సోదాలకు అనేది మాత్రం ఏసీబీ అధికారులు ప్రాథమికంగా చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఈ రోజు సుదీర్ఘంగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ లాకర్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దాంతోపాటు కీలకమైన డాక్యుమెంట్స్ సంబంధించి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే శివబాలకృష్ణ బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ల్యాండ్స్ సంబంధించి వాటన్నిటిని కూడా కూడబెట్టుకున్నాడు, దాంతోపాటు పెద్ద మొత్తంలో కూడా ముడుపులు తీసుకొని అవినీతికి పాల్పడ్డాడు అనేది ఏదైతే ఆరోపణలు అభియోగాలు తెరపైకి వచ్చాయో వాటికి సంబంధించి అన్నింటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. 17 చోట్ల కూడా సైమల్టేనియస్ గా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ల్యాండ్ సంబంధించి ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీలకు సంబంధించిన కొందరు నివాసాలపైన కూడా ఇప్పుడే సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఏసీబీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ముందుగా 14 చోట్ల సోదాలు స్టార్ట్ చేశారు. 14 చోట్ల సోదాలు చేస్తున్న క్రమంలో మరొక 3 ప్లేసెస్ సంబంధించి ఏసీబీ అధికారులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే 14 చోట్ల సైమల్టేనియస్ గా ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్న క్రమంలో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో మరొక 3 ప్లేస్లు గుర్తించారు. సో ఆ 3 ప్లేస్లో కూడా సోదాలు స్టార్ట్ చేశారు. మొత్తము 17 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొత్తుగా వ్యవహరించారు శివబాలకృష్ణ అనే ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా ఆస్తుల్ని బ్యాక్ డోర్ ద్వారా రాంగ్ రూట్ లో కూడబెట్టుకున్నాడు అనేది ఖచ్చితంగా అధికారులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి వాటికి సంబంధించిన క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో పత్రాలు కీలకమైన డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ఇంట్లో దాదాపు 10 నుండి 15 మంది ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుండి కూడా సోదాలు చేస్తున్నారు. అన్ని కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు శివబాలకృష్ణకు సంబంధించి పర్సనల్ కార్స్ ఏతున్నాయో ఇంట్లో ఉన్నటువంటి 3 పర్సనల్ కార్స్ తో పాటు ఒక గవర్నమెంట్ వెహికల్, ఎందుకంటే గతంలో ఇతను హెచ్ఎండిఏకి సంబంధించి మాజీ డైరెక్టర్ గా 2018 నుండి 2023 వరకు కొనసాగారు. సో దాని తర్వాత ప్రస్తుతానికి మెట్రో రైల్ సంబంధించి మెట్రో రైల్ లిమిటెడ్ ప్లానింగ్ ఆఫీసర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో
గతంలో ఇతను హెచ్ఎండిఏ సంబంధించి మాజీ డైరెక్టర్గా పనిచేసిన టైంలోనే భారీ అవకతవకలకు భారీగా అవినీతికి పాల్పడ్డాడు, భారీగా ముడుపులు తీసుకొని పనిచేశాడు. ఒక్క సైన్ చేయాలి అంటే, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు అల్టిమేట్గా హెచ్ఎండిఏలో శివబాలకృష్ణ అనే ఫైనల్ డెసిషన్ మేకర్గా ఒక విధంగా ఉన్న నేపథ్యంలో ఆ విధంగా ముడుపులు తీసుకొని పనిచేయడము, పెద్ద మొత్తంలో బినామీల పేరుతో ఆస్తుల్ని కూడా పెట్టుకోవడము, ఈ విధంగా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనే ఒక పక్కా సమాచారంతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం దాదాపు 5 గంటల నుండి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 17 చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. సో ఎంటైర్ రైట్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ దాడుల్లో, ఈ సోదాల్లో శివబాలకృష్ణకు సంబంధించి 17 చోట్ల అతని బినామీలు, బంధువులు, అతని నివాసము 17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని చోట్ల సోదాలు పూర్తయిన తర్వాత సీజర్కి సంబంధించి కావచ్చు, అతని అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికైతే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అంటూ కూడా కొంతవరకు చెప్తున్న నేపథ్యంలో ఈ ఎంటైర్ రైట్స్ లో ఎంత మేరకు ఆదాయానికి మించిన ఆస్తులు కావచ్చు, అవినీతికి పాల్పడి ఎంతవరకు కూడబెట్టుకున్నది అనేది ఈ ఎంటైర్ సోదాలన్నీ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సౌజన్య.